హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. కమ్మని పప్పుల పొడి అన్నంలోకి టిఫిన్స్లోకి ఎందులోకైనా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా దోశలు వేసుకున్నప్పుడు పైన అలా పొడి జల్లుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఆ దోశ అసలు ఎంత కమ్మగా ఉంటుందండి. ఎప్పుడైనా ఒంట్లో బాగోపోయినప్పుడు కర్రీ ఏం చేయలేనప్పుడు వేడివేడి అన్నంలో అంత పొడి వేసుకొని తింటే ఆహా, ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. అలాగే ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు కూడా తీసుకొని ఈ మూడింటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఎలా వేయించాలంటే నోట్లో 4 బద్దలు వేసి అలా అంటే కట్ట కట్ట సౌండ్ రావాలి. ఆ మాదిరిగా వేయించుకోవాలి. లో టు మీడియంలో అయితేనే వస్తుందండి. హై ఫ్లేమ్లో పెట్టేసామా పప్పు మాడిపోతుంది, పొడి టేస్ట్ మారిపోతుంది. మనకి పైగా మిక్సీ వేసేటప్పుడు అస్సలు మన మాట వినదు మిక్సీ. సో లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా చక్కగా చూడండి. మీరు పప్పు చూస్తూనే కలర్ చేంజ్ అయిపోతుందండి. కమ్మటి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు శనగపప్పు వేసామో అదే కప్పుతో ఒక కప్పు వేయించిన శనగపప్పు వేసానండి. అదే అండి పుట్నాలని కూడా అంటాము. పుట్నాలు వేసాక ఎక్కువసేపు ఏమీ వేయించుకోవసరం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు వేయించుకొని ఇప్పుడు వీటిని మనం ఒక వెడల్పాటి ప్లేట్లో వేసేసుకొని చల్లారి పెట్టేసుకున్నాం. నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా వేగాయో. కనిపిస్తున్నాయా అండి? చక్కగా వేగిపోయినాయి. మంచి సువాసన. చల్లారాక కావాలంటే 4 బద్దలు మీరు నోట్లో వేసుకొని చూడండి. కట్ట కట్ట అంటూ భలే ఉంటాయి. అసలు అలా కూడా తినడానికి బాగుంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం వేయించుకున్న కడాయిలోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మన ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. నేను 3 నుండి 4 స్పూన్ల దాకా మిరియాలు వేశాను. కౌంటింగ్లో అయితే కనుక ఒక 50-60 మిరియాలు వస్తాయండి. అలాగే 3 స్పూన్ల దాకా జీలకర్ర వేసుకున్నాను. ఒక 7-8 రెబ్బల చింతపండుని తుక్కు అలాంటిది ఏదైనా ఉంటే కనుక నీట్గా క్లీన్ చేసి వేసేసుకున్నాను. 12 ఎండుమిర్చిని కాడలతో సహా వేస్తున్నాను. ఇలా వేస్తే చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు కాడలు కూడా తీసేయవచ్చు. కానీ కాడలతో ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. కాడలతో ఎండుమిర్చి మనం తాలింపుల్లో వేసినా కూడా ఒక స్మోకీ ఫ్లేవర్ లాగా వస్తూ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎంత దోరగా అంటే మనం ఇవి వేయించేటప్పుడు ఇంట్లో ఎవరైనా ఫ్యాన్ వేస్తే ముక్కులు పగిలిపోవాలి ఎండుమిర్చి ఘాటుకి. అంత లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీకు నచ్చితే ఒక 3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నచ్చకపోతే స్కిప్ చేసేయవచ్చు, ఏం పర్వాలేదు. నేనైతే వేసానండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసేప్పుడు చూసుకోండి. ఎక్కువ అయితే కవర్ చేయడానికి చాలా కష్టపడాలి. కొంచెం చూసి వేసుకుందాం. కల్లుప్పు కూడా వేసి లో టు మీడియంలో ఇంకొక 2 నిమిషాలు కరివేపాకు కొంచెం కరకరలాడేటట్టు వేగితే సరిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ చక్కగా అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా. ఈ పొడి అస్సలు పాడవదండి. మనకి బయట పెట్టుకుంటే 15-20 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఒక 2 నెలలైనా ఫ్రెష్గా అప్పుడే అంటే అప్పుడే చేసినట్టు ఉంటుందండి. చూడండి ఆల్మోస్ట్ చక్కగా అంతా కూడా ఫ్రై అయిపోయి ఎండుమిర్చి కలర్ మారకుండా వేయించడం అనేది నాకు ఒక పెద్ద టాస్క్ అండి. చిటుక్కున ఎందుకు కలర్ చేంజ్ అయిపోతుంది, అది మీరు చూసే టయానికి ఇంకా నల్లగా కనిపిస్తే నాకు అప్పుడప్పుడు కామెంట్స్ వస్తాయి, ఎండుమిర్చి బాగా మాడిపోయినాయి కదక్క ఆంటీ అంటూ. ఏం చేస్తానండి, అదొక పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. చూడండి పర్ఫెక్ట్గా వేగిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని కూడా మనం పక్కన పెట్టి చల్లారి పెట్టేసుకుందాం. చూడండి చల్లారిపోయినాయి. ఒక మిక్సీ జార్, కొంచెం పెద్ద మిక్సీ జార్ అయితే కొంచెం త్వరగా గ్రైండ్ అవుతుంది, అలాగే మెత్తగా కూడా గ్రైండ్ అవుతుంది. మొత్తం అన్నిటినీ కూడా ఒక కప్లో వేసేసుకొని మిక్సీ జార్లో వేసాను. ఒక స్పూన్ కూడా కాదండి, ఒక 3/4 స్పూన్ దాకా ఇంగువ వేసుకున్నాను. ఇంగువ చాలా బాగుంటుంది. నచ్చకపోతే స్కిప్ చేసేయండి, కానీ వద్దు వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా. నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఈ మాదిరిగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న పప్పులు కూడా వేసేసుకుందాం. మీరు గమనిస్తే నేను ఒక కొలతలాగా పెట్టుకున్నానండి దీన్ని. మనం వేయించిన స్పైసెస్ అన్నీ ఒకటైతే 1.5 దాకా పప్పులు అయినాయండి. మెత్తగా, ఎంత మెత్తగా అంటే మరీ పిండిలాగా కాకుండా
అక్కడక్కడ లైట్గా బరకలాగా వండేటట్టు గ్రైండ్ చేసుకున్నాను. చూడండి నేను మీకు చూపిస్తాను చక్కగా. ఇప్పుడు వేడి మీద డబ్బాలో అస్సలు స్టోరేజ్ చేయకూడదు, దానివల్ల గెడ్డల్లాగా ఫామ్ అయిపోతుంది. చక్కగా ఒక వెడల్పాటి ప్లేట్లో వేసేసుకొని, ఎందుకంటే మనం ఇందాకలా ఆల్రెడీ పప్పులు చల్లారపెట్టడానికి ఒక ప్లేట్ యూస్ చేస్తాం కదా, ఆ ప్లేట్లో మిక్సీ జార్లో ఉన్న పొడంతా వేసేసి, ఎక్కడైనా అంటుకుపోతే చేత్తో లాగి పీకి వేసేసి ఒక్కసారి ఇలా పొడినంతా కూడా కలుపుకుందాం. ఇప్పుడు మీరు చిటికెడు తీసి నోట్లో వేసుకొని చూడండి. టేస్ట్ అంతా సరిపోతే ఇంకా అసలు ఏం అవసరం లేదు. లైట్గా ఏమైనా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే మీకు సాల్ట్ వేసి కలిపేసుకుంటే సరిపోతుందండి. ఈ కొలతలతో చేస్తే స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. కమ్మని పప్పుల పొడి రెడీ. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో చేసేయండి.